నాకైతే మాత్రం నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. జూన్ 4th ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చాలామంది రాజకీయాలు చేయడానికి ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినా, రామ్ చరణ్ సినిమా వచ్చినా, చిరంజీవి సినిమా వచ్చినా థియేటర్లు లేవు, పర్మిషన్ లేవని రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు అంతా ఆల్ క్లియర్ అయిపోయిందని విన్నాను. చాలా సంతోషం. పెద్ది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎంత చెప్పినా తక్కువే. పులి కడుపులో పులే పుడుతుంది అంటారు. అలాగే చిరంజీవి గారి కడుపులో చిరంజీవే పుట్టాడు. ఆయన సినిమాలు మనం పరిశీలిస్తే ఒక మగధీరే కావచ్చు, ఒక రంగస్థలం కావచ్చు, ఒక RRR కావచ్చు, ఎంత పెద్ద సక్సెస్ అయ్యో మనందరికీ తెలుసు. RRR అయితే ఏకం ఆకాశమే హద్దు అన్నట్టుగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తెచ్చుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అయితే మాత్రం, ఆస్కార్ అవార్డు అయితేనేమి అన్ని అవార్డులు కూడా తెచ్చుకుంది. సో ఈ సినిమా కూడా ఆ సినిమాలన్నిటికీ మించి ఆడుతుందని, 2000 కోట్లు మార్కు దాటుకుంటుందని. ఇప్పటివరకు మన తెలుగు సినిమా 2000 కోట్లకి వెళ్ళలేదు. బాహుబలి 2 1800 వరకు వెళ్ళినట్టుంది, పుష్ప 2 కూడా 1800 వరకు వెళ్ళినట్టుంది. ఈ సినిమా అయితే 2000 కోట్ల మార్క్ చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఆల్రెడీ సినిమాని సోషల్ మీడియా టిప్స్ వైజ్గా మొత్తం లీక్ అయిపోయింది కదా, ఇట్లాంటి టైంలో సినిమా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెగా ఫ్యాన్సే హిట్ చేస్తారు ఆ సినిమాని. మెగా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఎలాగని హిట్ చేస్తారు. మధ్యంతా కొట్టుకు సచ్చారు సింగిల్ స్క్రీన్ వర్సెస్ మల్టీప్లెక్స్లని. సో ఆ సమస్యలన్నీ తీరిపోయి ఖచ్చితంగా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ టాపర్ అని కోరుకుంటున్నాను. ఎందుకంటే AR రెహమాన్ ఆయన కూడా గోల్డెన్ గ్లోబ్లు, ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్. అలాగే శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్లో జగదేవి డదిలోకి సుందరి ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ హిట్ అది. సో దానికి మించి సినిమా ఆడాలని, ఎందుకంటే శ్రీదేవి కుమార్తె ఇక్కడ చిరంజీవి కుమారుడు కాబట్టి సేమ్ అదే జోడీ రిపీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భయ్యా. థ్యాంక్ యూ.